దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలములు పొంద వేగమే రండి ఫలములు పొంద వేగమే రండి పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆదిదేవుని అభిషక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువనియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కాంపల్లి జయ ఫ్రాన్సిస్ మరియు నళిని శోభ, కాంపల్లి శౌరయ్య మరియు మల్లవరపు ఫ్రాన్సిస్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం రాజాం విచారణ గుడిమిడి రామ్ గ్రామం కీర్తిశేషులు ముడిదాన సంజీవి మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి, ముడిదాన రమేష్, సురేష్, కిషోర్, జ్యోతిల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ముడిదాన సుజానమ్మ రిటైర్డ్ టీచర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాస్ భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ మరియ తల్లి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పట్టణాలు మనందరికి కూడా ప్రభు యొక్క సువార్తను స్వీకరించటానికి, ప్రభు యొక్క రాకడను స్వీకరించటానికి సిద్ధపడి ఉండే విధంగా ఇద్దరు వ్యక్తులను మనకు ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. వారే మనకు ఒక సూచనగా ఉంటూ ఉన్నారు. మొదటి పట్టణంలో
యెషయా ప్రవక్త గారు ఈ యొక్క ఆహాజ్ రాజును ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమని అంటే, నీవు పరలోకము నుండైనా, ఆకాశం నుండైనా, భూలోకము నుండైనా, భూదిగంతముల నుంచైనా ఏదైనా ఒక చిహ్నమును ప్రభువుని అడుగండి. ప్రభు ఈ లోకానికి దేవుడిగా వర్తిస్తూ ఉండగా నీకు ఎటువంటి నమ్మకం కలగాలో ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి ఏదైనా ఒక గుర్తు అడుగుండి అని ఈ యొక్క యెషయా ప్రవక్త ఆ రాజుగారికి తెలియపరుస్తూ ఉన్నారు. దానికి రాజుగారు చెప్పినటువంటి సమాధానము, నేను ఎటువంటి గుర్తును అడగను, దేవుణ్ణి పరీక్షకు గురి చేయను అని 2 మాటలు సమాధానం ఇస్తూ ఉండగా యెషయా ప్రవక్త ప్రజలందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నారు, అందరూ కూడా సిద్ధపడి ఉండండి అని. ఈ యొక్క సువిశేష పట్టణంలో మరియమాత దగ్గరకు దేవుడు గాబ్రియేల్ దూతను పంపించి క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ యొక్క క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాలి, దేవుడు ఎందుకు ఈ యొక్క దేవదూతను మరియ తల్లి దగ్గరకు పంపిస్తూ ఉన్నారు అని మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క మరియమాత యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని. అదే ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు గురించి ఈ యొక్క దేవదూత శుభవచనంలో తెలియపరిచినప్పుడు ఆమె పవిత్ర ఆత్మ ద్వారా గర్భం ధరించి ఈ లోకానికి క్రీస్తు ప్రభుని ప్రసాదిస్తూ ఉండగా మీరు సిద్ధపడి ఉండాలి అని ఆ యొక్క మరియమాతను దూత హెచ్చరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఆ యొక్క పిలుపుకు కూడా మరియ తల్లి, నేను ప్రభు దాసురాలను, ప్రభు మాట చొప్పున నాలో జరుగునుగా కానీ సమాధానమిస్తూ ఉన్నది. మొదటి పట్టణంలో ఆహాజు రాజు వలె మనము ఎప్పుడు కూడా ప్రభువుని పరీక్షకు గురి చేయకుండా మరియు ఏ యొక్క సింహనం కూడా మనము దేవుని నుంచి అడగకుండా మన యొక్క జీవితాన్ని ప్రభు మీద భారం వేసి ముందుకు సాగటానికి, మరియు సువిశేష పట్టణంలో ఈ యొక్క మరియ తల్లి దేవదూత ద్వారా ఎన్నటువంటి వాక్యానికి ఏ విధంగా అయితే తనను తాను సమర్పించుకొని ఈ యొక్క పరలోకములో ఉన్నటువంటి దేవుని కుమారుడు ఈ లోకానికి రావటానికి ఒక మార్గంగా ఈ యొక్క మరియ తల్లి మార్చుకుంటూ ఉన్నదో, ఒక సేవకురాలుగా తనను తాను అర్పించుకుంటూ ఉన్నదో, అదేవిధంగా మన యొక్క జీవితాన్ని ఈ యొక్క ఆగమన కాలంలో మరియు క్రీస్తు ప్రభు జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మనందరము కూడా ఈ యొక్క మనసు కలిగి ఉండాలని ఈ యొక్క 2 పట్టణాలు కూడా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. కావున అటువంటి హృదయాన్ని మనకు దయచేయమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన పరమరాశిని కొనియాడే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాటలకు అందని నీ వాక్కును పరలోకపు దూత నుండి నిష్కలంక కన్యక అయిన మరియమాతో ఆలకించెను. పరిశుద్ధాత్మ తేజస్సుతో పరిపూర్ణురాలయ్యను. తద్వారా ఆమె దేవుని నివాసముగా మారెను. ఆ మరియమాత దర్శనమును అనుసరించి మేము కూడా నీ చిత్తమును ఉపయుక్తముగా జీవింప నీ కృపను అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక కన్య గర్భము ధరించెను.
మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభువు మరలా ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళం క్రింద నుండి అయినా లేక ఆకాశంపై నుండి అయినా చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును లోనికి రానిండు, ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే, మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. భూమియు దాని మీద నున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ప్రభువును లోనికి రానిండు, ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే, మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. ప్రభువు పర్వతమునెక్కుటకు అర్హుడెవడు, అతని పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు. నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయమును కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థక్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయని వాడెవడో అతడే యోగ్యుడు. అందరూ ప్రభువును లోనికి రానిండు, ప్రభువుని లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే, మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. అతడు ప్రభువు నుండి దీవెనను బడయును. అతని రక్షకుడైన దేవుడు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెతుక్కొనుచు వచ్చుడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చుడివారు ఇట్టివారే. అందరూ ప్రభువును లోనికి రానిండు, ప్రభువుని లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే, మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుంచి 38 వరకు. పునీత లూకా గారి శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనెదెవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడను. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడుము, ఆమె వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకు ఈ మాటతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను అంటే, మొదటి పట్టణంలో మనం చూసినటువంటి విధంగా యెషయా ప్రవక్త ఆనాడు రాజుగా ఉన్నటువంటి ఆహాజు రాజు దగ్గరకు వచ్చి ప్రవశిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు నువ్వు పరలోకము నుంచైనా లేదా భూ దిగంతముల నుంచైనా ఒక చిహ్నమును నువ్వు అడుగుము దేవుణ్ణి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఆహాజు రాజు అంటే యూదా దేశస్థులకు లేదా ఇజ్రాయేల్ ప్రజలకు అందరికి కూడా 12వ రాజుగా దేవుడు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ఆ రాజు చేసినటువంటి పనులు ఏంటంటే, ఆయన యొక్క రాజ్యంలో అనేక మతస్థులను, అనేక అన్య దేశస్థులు ఉన్నటువంటి మతాలను ఆయన ఆహ్వానించి దేవునికి విరుద్ధంగా దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క కిటికీలను, తలుపులను మూసి బయట వీధులలో అన్య దేవతలను కొలిసే విధంగా వేరే విధమైనటువంటి పీఠాలను నిర్మించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన యొక్క రాజ్యములతో, ఆయన యొక్క పరిపాలనతో, ఆయన యొక్క జీవించినటువంటి సమయంలో ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప మార్పును తీసుకొచ్చినటువంటి ఒక రోజు, ఒక సమయము అని కూడా అనవచ్చు. ఎందుకు అంటే, ఈ యొక్క రాజు యొక్క చేసినటువంటి పరిపాలన విధంగా, ఆయన ఆలోచించినటువంటి విధంగా, ఆయన చేసినటువంటి కొన్ని క్రియల విధంగా దేవుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా బాబిలోనియా దేశానికి
ఇక బానిసత్వంలోనికి తీసుకోబడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈయన దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా ప్రజలందరినీ కూడా, ఈ యొక్క రాజు మాత్రమే కాకుండా ప్రజలందరినీ కూడా అన్య విశ్వాసంలోనికి నడిపించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఈరోజు యెషయా ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి హెచ్చరిస్తూ ఉన్నారు, నువ్వు దేవుణ్ణి ఏదైనా ఒక గుర్తును అడుగు అంటే ఆయన చివరిగా తెలుసుకొని చెప్పినటువంటి సమాధానం ఏంటి? నేను దేవుణ్ణి పరీక్షించను, ఏ గుర్తును అడగను, నేను పరీక్షకు గురి చేయను దేవుణ్ణి అని గట్టిగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క సమాధానం ఇస్తూ ఉన్నారు? ఎందుకు ఈ ప్రవక్త ఆ యొక్క సమాధానం ఆ యొక్క రాజు నుంచి తెలుసుకుంటూ ఉన్నారు అంటే, ఆ యొక్క ప్రవచనం ద్వారా దేవుడు ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నానని ఆ యొక్క సమయంలోనే తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనెను, ఆ యొక్క కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము అని ఆ యొక్క ప్రవక్త ద్వారా మనందరికి కూడా ఈ యొక్క వచనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కన్యక ఎవరు? ఎందుకు దేవుడు ఈ లోకానికి వస్తూ ఉన్నారు? ఎందుకు ఈ యొక్క కన్యను ఎన్నుకుంటూ ఉన్నారు అనేది ఈనాడు సువిశేషపట్నంలో ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మళ్ళీ గాబ్రియేలు దేవదూతను ఆ యొక్క కన్యక దగ్గరకు పంపించుతూ ఉన్నారు. ఏమని అంటే, తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు సింహస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఎందుకు ఈ యొక్క కన్యక అంటే, మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త కూడా తెలియపరిచినటువంటి వాక్యము, ఆ యొక్క మాట ఏంటంటే, ఒక కన్య గర్భం ధరించి కుమారుని కనును. ఆ యొక్క కన్యే ఈ యొక్క మరియ మాత రూపంలో ఈరోజు సువిశేషపట్నంలో మనందరికి కూడా కనిపిస్తూ ఉన్నది. ఆమె దగ్గరకు ఎందుకు దేవుడు వచ్చారు? వచ్చిన తర్వాత దేవదూత చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనకు తెలుసు. ఈ యొక్క దేవ రహస్యంలో మనం తెలియపరుచుకున్నటువంటి జపంలో మనం తెలియపరిచినటువంటి ఒక జపించేటటువంటి ఒక జపం కూడా ఇది. అయినా కానీ ఈ యొక్క మరియ తల్లి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నది ఆ యొక్క దేవదూతకు అనేది మనం ఒకసారి గమనిస్తే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనందరము అనుకుంటూ ఉంటాం, దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి, దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు స్వస్థత పొందుతాము, దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనకి అనేక విధమైనటువంటి ఆశీర్వాదములు కలుగుతూ ఉంటాయి అని. కానీ దేవుడే ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. దేవుడే ఈ లోకంలోకి రావటమే కాకుండా మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. దేవుడు ఈ లోకానికి వచ్చి మన మధ్యలో ఉండటమే కాకుండా ఆ యొక్క క్రీస్తు ప్రభు మన యొక్క హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు, అంటే వస్తూ ఉన్నారు అనేది ఈ యొక్క మాటలను ఏ విధంగా ఈ యొక్క మరియ తల్లి విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మనం మొట్టమొదటగా 3 లుక్స్ కలిగి ఉండాలి. అంటే 3 చూపులు కలిగి మనం ఉండాలి. మొదటి చూపు ఏంటంటే పరలోకం వైపు చూడాలి. రెండో చూపు ఏంటంటే మనలోకి అంతరంగంలోకి మనం వెళ్ళి మన యొక్క హృదయంలో చూడాలి. మూడో చూపు ఏంటంటే మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని గమనిస్తూ చూడాలి. ఈ విధంగా చేసినప్పుడు దేవుడు ఏ విధంగా పరలోకం నుండి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు, ఈ లోకానికి వచ్చిన తర్వాత మన యొక్క హృదయంలోనికి ఏ విధంగా వస్తూ ఉన్నాడు, మన హృదయంలోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏమి ఉన్నది అనేది ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అదే మరియ తల్లి ప్రార్థనలో ప్రభు వైపు చూసినప్పుడు దేవదూతను ఆమె దగ్గరకు పంపించారు. దేవదూతను ఆమె దగ్గరకు పంపించినప్పుడు తనను తాను పరీక్షించుకున్న తర్వాత ఈ యొక్క పరిశుద్ధాత్మ మరియ తల్లిలో హృదయంలోనికి గర్భంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది, ఆమెను అభిషేకిస్తూ ఉన్నది. తరువాత ఆమె చేసినటువంటి పని ఏంటి? మూడో విధంగా అంటే లోకం వైపు చూస్తూ ఉన్నది. దేవుడు ఎందుకు నాలోకి వచ్చారు,
నేను దేవునికి ఎందుకు ప్రార్థన చేశాను అంటే, దేవుడు నేను ప్రార్థన చేయటం ద్వారా నన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత నాలో ప్రవేశించారు. నాలో ప్రవేశించిన తర్వాత నేను లోకానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆమె చేసినటువంటి పని ఏంటంటే, క్రీస్తు ప్రభువుని లోకానికి ఒక గొప్ప బహుమానంగా ఇస్తూ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క మందలో ఉన్నటువంటి వారమే. ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క మరీ తల్లి ఇచ్చినటువంటి బహుమానాన్ని స్వీకరించినటువంటి వారమే. అందుకే మరీ తల్లి ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నది, ఆశీర్వాద ప్రకారం జీవిస్తూ ఉన్నది, ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచిపెడుతూ ఉన్నది. అంటే దేవుని నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదము తనను స్వీకరిస్తూ, ఆ యొక్క ఆశీర్వాద ప్రకారం జీవిస్తూ, ఆ యొక్క ఆశీర్వాదాన్ని నలుగురికి తెలియపరుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క దేవదూత ఈ యొక్క మరీ తల్లి దగ్గరకు వచ్చినటువంటి విధంగా మనము కూడా మన యొక్క జీవితంలో గొప్ప మార్పు ఎప్పుడు వస్తూ ఉన్నది అంటే, పాత నిబంధన నుంచి మనం గమనించుకున్నట్లయితే దేవుడు ఏదో ఒక రూపంలో దేవదూత రూపంలో కానివ్వండి, ఆకాశంలో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన కానివ్వండి, దేవుడే తన వేరే ఒక రూపంలో వచ్చినా కానీ, ఈ యొక్క అబ్రహాము సారా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఈ యొక్క గర్భాన్ని ధరించే విధంగా దేవుడు ఆమెకు ఒక చిహ్నాన్ని చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా సాంసోన్ తల్లిదండ్రుల దగ్గరకు దేవుడు వచ్చారు. అలాగే నూతన నిబంధనలో పౌలు గారి దగ్గరకు ఈ యొక్క అగ్ని రూపములో ఆయన తాకుతూ ఉన్నారు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన పవిత్రాత్మ ఆయన్ని అభిషేకించి దేవదూత రూపంలో ఆయన్ని బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క త్రోవ కానీ మార్గం కానీ ఎవరైతే ఆయన్ను ఏది యొక్క అవసరం కోసమైతే అడుగుతూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో వారందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు, వారందరూ కూడా స్వస్థత పొందుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఆ మరీ తల్లి దగ్గరకు వచ్చిన విధంగా దేవుడు మన దగ్గరకు కూడా వస్తూ ఉన్నాడు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళటం కాదు, దేవుడు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. కానీ మనము ఏ విధంగా చూడాలి? దేవుడికి వైపు, పరలోకం వైపు చూడాలి. ఈ యొక్క మరీ తల్లి వలె మనలో మనం చూసుకోగలగాలి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించాలి. అప్పుడే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని మీద మనం ఆధారపడి జీవించినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. మనం ఆశీర్వాదం చేత నింపబడుతూ ఉన్నాం, మనం స్వస్థతో నింపబడుతూ ఉన్నాం, మనం అనేక అనుగ్రహములతో నింపబడుతూ ఉన్నాం. ఆ యొక్క అనుగ్రహాన్ని మనతో పాటు ఉంచుకోకుండా ఈ యొక్క క్రిస్మస్ పండుగ సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇతరులకు సహాయం చేసేటటువంటి విధంగా మనం ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులకు ఇవ్వగలగాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన మధ్యలో ఉంటూ ఉన్నది. అందుకే యోహాను గారి యొక్క సువిశేష పట్టణంలో 3వ అధ్యాయములో 16 నుంచి 18 వచనాలు మనం గమనించినట్లయితే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఎవరు కూడా నాశనం చెందకుండా అందరూ కూడా రక్షింపబడాలి అని తన యొక్క వాక్యము ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడటానికి దేవుడు నీ వైపు వస్తున్నాడు, దేవుడు నా వైపు వస్తున్నాడు, దేవుడు అందరి వైపు వస్తూ ఉన్నారు, అందరి దగ్గరికి వస్తూ ఉన్నాడు. అది మనం గమనించవలసినటువంటి అంశంగా క్రీస్తు ప్రభు మనకి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు ఏ విధంగా అయితే ఒక రాజును ఈ యొక్క మరీ తల్లిని మనకి ఇద్దరు వ్యక్తులను చూపిస్తూ ఉన్నారు. ఒకరు అవిశ్వాసంలో జీవించినటువంటి వ్యక్తి, ఒకరు విశ్వాసంలో జీవించినటువంటి వ్యక్తి. అవిశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి హెచ్చరిక ప్రభు ఇస్తూ ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ దేవుడు ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ రెండు గమనించినప్పుడు మన యొక్క హృదయం ఎటువైపు మొగ్గు చూపుతూ ఉన్నది? ఈ ఆహాజు వలె అన్ని వైపులు, అన్ని మతస్థుల వైపు చూస్తూ ఉన్నామా? అనేక మార్గాల వైపు చూస్తూ ఉన్నామా? అనేక చెడు క్రియల వైపు చూస్తూ ఉన్నామా అనేది మనం గమనించగలగాలి. అప్పుడే ఈ యొక్క మరీ తల్లి వలె ఆ యొక్క మనసు మనం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యొక్క హృదయంలో కూడా జన్మించబోతూ ఉంటాడు. ఆ విధంగా క్రీస్తు ప్రభుని మనం ఆహ్వానించుకొని మనల్ని మనం సిద్ధపరచుకొని మన యొక్క హృదయ తలుపులను ప్రభు వైపు తెరిచి ఉంచిన ఎడల ఆ క్రీస్తు ప్రభువే మన వైపు వస్తూ ఉంటాడు, మన యొక్క హృదయంలో జీవించబోతూ ఉంటారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క
హృదయాన్ని, ఆ యొక్క మనసును మనకు దయచేయమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుకుందాం. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరమా కానుక గైకోన్, శాంతికరమా కానుక గైకోన్, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితివి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితివి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ. అన్నియు నీవై మము కాయుమయా, అన్నియు నీవై మము కాయుమయా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఏకైక నిమిత్తము మేము తెచ్చిన ఈ అర్పణలను కరుణతో వీక్షింపమని ప్రార్థించున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనుట ద్వారా మేము విశ్వాసంతో కాంక్షించు మోక్ష భాగ్యమును మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియపరచెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతన్ని గర్భమున మోసెను. అతని రాకడను బాప్టిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు జన్మదినోత్సవమునకు సిద్ధపడుచున్నటువంటి మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు కాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ
పరలోక దళములతో అన్నిటితో ఏకమై ఉప్పొంగుచు మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లా అనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ ఆంటోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలియగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపు గారితోనూ, పునీత అపోస్తలతోనూ, అది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచునుగాక. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కిడి నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసను వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవముసేగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సత్ప్రసాదమా, జీవముసేగు ఆహారమా. దివ్య శరీరము ధారాపాతముగా రక్తము
కరగేను అత్యంత కరుణతో జీవమోసగు ఆహారమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారికి దివ్యమైన నీ భద్రతను కల్పింపుము. నీ పరమ రహస్యముల యందు ఆనందించువారు నిజమైన శాంతిని అనుభవించి సంతోషించున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. ఆమేన్. సమాధానం తెల్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మానమ్మిక. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మానమ్మిక. దివ్యనాదా దీనరక్ష, పాపములన్ పరిహరించు. దివ్యనాదా దీనరక్ష, పాపములన్ పరిహరించు. రావా